Hi, good morning, everybody. This is Subbarao, Director of Ashoka IAS Circle, Hyderabad. సివిల్స్ టీచింగ్లో నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ 15 years నుంచి నేను సివిల్ సర్వీసెస్ టీచ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా, ఈ వీడియో క్లాస్ ద్వారా మీకు సివిల్ సర్వీసెస్ సిలబస్ ఏంటి, ఎవరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి అర్హులు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంటుంది, ఏ మీడియంలో ప్రిపేర్ అవ్వాలి, దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇలాంటి విషయాలు నేను ఈ క్లాస్ ద్వారా మీతో డిస్కస్ చేస్తాను. సో కాబట్టి సివిల్స్ అనేది గ్రామీణ ప్రాంతాల్లోనూ దేశంలో ప్రతి ఒక్కరి కళ ఇది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడినటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, పేదవారు, ఇదంతా కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతుంటారు. వీటితో పాటుగా పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదివినటువంటి వాళ్ళు, ఐఐటి, ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ అత్యధికంగా టాప్ మోస్ట్ కోర్స్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి. సో కాబట్టి సివిల్ సర్వీసెస్కి ఎవరు అర్హులు? డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. సాధారణ డిగ్రీ BA, BCom, BSc, ఇంజనీరింగ్, ఫార్మసీ, CA ఇలాంటి కోర్సులు ఏ చదివినటువంటి వాళ్ళైనా సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. సివిల్ సర్వీసెస్ ప్రధానంగా ఏ మీడియంలో రాయాలి అనేది ఇంకొక డౌట్ ఉంటుంది. మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళు LKG నుంచి PG వరకు, KG to PG ఇంగ్లీష్లో రాయండి. లేదా 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివి ఇంజనీరింగ్ లేదా డిగ్రీ లాంటి ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి వాళ్ళు తెలుగు మీడియంలో రాయొచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో చదివి అంత క్లారిటీ లేక, చదవటం కష్టంగా ఉండి, రాయటం కూడా కష్టంగా ఉండేటువంటి వాళ్ళు కూడా తెలుగు మీడియంలో రాయొచ్చు. రాజ్యాంగం గుర్తించినటువంటి 18 లాంగ్వేజెస్లో మీరు సివిల్ సర్వీసెస్ రాయొచ్చు. కాబట్టి ఏ రాష్ట్రం వాళ్ళు ఆయా మాతృభాషలో సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు. మా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియంలో కూడా రాయొచ్చు. ఇంగ్లీష్లో కూడా మాది బైలింగ్వల్ టీచింగ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో విని, ఇంగ్లీష్ వాళ్ళు కూడా తెలుగులో విని క్లాసెస్కి అటెండ్ అయ్యి రాయొచ్చు. మేము ఆన్లైన్ ద్వారా కూడా క్లాసెస్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ద్వారా కూడా మేము మీకు క్లాసెస్ ఇస్తున్నాం. కాబట్టి సివిల్ సర్వీసెస్కి మీడియం అనేది ఏదైనా రాయొచ్చు, కాబట్టి అది పెద్ద సమస్య అయితే కాదు. ఇక ఎవరు ప్రిపేర్ అవ్వాలి? సివిల్స్ సాధించాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ. ఈ మధ్య మీరు చూసినట్టయితే 10th టాపర్స్, ఇంటర్ టాపర్స్, IIT టాపర్స్, ఎవరు చూసినా సివిల్ సర్వీసెస్ మన లక్ష్యం, IAS ఆఫీసర్ ఉన్నాయి, అందరికి సేవ చేస్తామని చెప్తున్నాం. ఈ IAS సాధించడం ద్వారా మీరు IAS ఆఫీసర్ అయితే ఇది ప్రజా సంబంధమైనటువంటి పబ్లిక్ సర్వీస్ కాబట్టి ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం, భాగ్యం కలుగుతుంది. అందుకే ఎక్కువ సేవా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కువ సేవ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఈ రంగం వైపు వస్తూ ఉంటారు. సో మన దేశంలో అత్యున్నత సర్వీస్ ఏదంటే సివిల్ సర్వీసెస్. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని UPSC వాళ్ళు కండక్ట్ చేస్తారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఢిల్లీలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ సివిల్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దగ్గరగా 1000 నుంచి 1500 వరకు వేకెన్సీస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, పర్ఫెక్ట్గా జరుగుతుంది. ముందు సంవత్సరం దీనికి సంబంధించిన ప్లాన్ క్లియర్గా ఇస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, మెయిన్స్ ఎప్పుడు జరుగుతుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అనేది ముందు క్లియర్గానే ఇస్తారు. నీట్ ఎంసెట్ లాగా ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో వేకెన్సీస్ ఏముంటాయి, ఏం పోస్టులు ఉంటాయి? దేశంలో టాప్ సర్వీసెస్ అనేటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అయినటువంటి IAS, IPS, IFS, IRTS,
అంటే ముందు మెయిన్గా ఐఏఎస్, ఐబిఎస్, ఐఎఫ్ఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. వీటి తర్వాత అనేక సెంట్రల్ సర్వీసెస్ సుమారుగా ఒక 35 వరకు అన్నీ కలిపి సర్వీసెస్ ఉంటాయి. ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్ లాంటి టెలికాం సర్వీసెస్ ఇలాంటి అనేక సర్వీసెస్ సెంట్రల్ సర్వీసెస్ అంటారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ లాంటి వీటన్నిటికీ కలిపి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాన్ని మనం సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటాం, లేదా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటాం. మొత్తానికి కలిపి ఒకటే ఎగ్జామ్, వన్ అండ్ ఓన్లీ ఎగ్జామ్. కాబట్టి ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. టాప్ మోస్ట్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ లాంటివి ఉంటాయి. అయితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సివిల్ సర్వీసెస్తో పాటే ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మెయిన్ సపరేట్గా కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ అయితే కామన్గానే ఉంటుంది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ప్లాన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక 3 years టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయినట్లయితే సివిల్స్ సాధించవచ్చు. 1 year కోచింగ్ తీసుకోవడానికి, సిలబస్ ఏముందో తెలుసుకోవడానికి సరిపోతుంది. అక్కడి నుంచి ఒక 2 yearsలో సివిల్ సర్వీసెస్ సాధించవచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తే అంతా యంగ్స్టర్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీసెస్ సాధిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి 10th class నుంచి ఈ బేస్ ఉంటుంది, సివిల్ సర్వీసెస్ పట్ల అవగాహన ఉంటుంది. కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్ చదవడం, దేశంలో వచ్చేటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాలను, ఎకనామిక్, సోషల్, పొలిటికల్ పాలసీస్ని వీళ్ళు ఎప్పటికప్పుడు స్టడీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది 23, 24, 25 years లోపే సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అవుతున్నారు, ఐఏఎస్, ఐపీఎస్. కాబట్టి ఇంత ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఈ రంగం వైపు వస్తున్నారు. కానీ ఇక్కడ పోటీ కూడా ఉంటుంది, పోటీకి తగ్గట్టు ప్రిపరేషన్ కూడా ఉండాలి. అయితే వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది సీరియస్గా చదవరు. అందువల్ల వచ్చేటువంటి వాళ్ళలో అందరూ సీరియస్గా చదివితే సక్సెస్ అవ్వచ్చు. కొద్దిమందే ఉంటారు సీరియస్గా చదివేవాళ్ళు, సిన్సియర్గా చదివేవాళ్ళు. ఆ కొద్ది మందిలో వచ్చేటటువంటి వాళ్ళు మీరు ఉండరు. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఒక ప్లాన్గా, ఒక ప్రణాళికాబద్ధంగా చదివితే సివిల్ సాధించవచ్చు. మరి ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏ భాషలో అయినా రాయొచ్చు. తెలుగులో ఏం రాయొచ్చు, ఇందాక చెప్తున్నాం మనం, ఇంగ్లీష్లో ఏం రాయొచ్చు, తమిళ వాళ్ళైతే తమిళంలో, మలయాళం వాళ్ళైతే మలయాళంలో, కన్నడ వాళ్ళైతే కన్నడలో కూడా రాయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ మనం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ను ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇలా ఉంటుంది అని చూస్తే ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం కానీ చూసినట్లయితే ప్రధానంగా 3 స్టేజెస్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ స్టేజ్, రెండవది మెయిన్స్, ఒకటి ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్, మూడవది ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో జరుగుతుంది. ప్రిలిమ్స్ ఓన్లీ ఇది జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ లేదా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి తెలుసు. పేపర్ 1లో ఏముంటాయి? ప్రిలిమ్స్లో పేపర్ 1లో చూస్తే జనరల్ స్టడీస్ అంటారు. ఈ స్టేట్లో గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉండే జనరల్ స్టడీస్ లాగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఒక 6 areas ఉంటాయి ఈ జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ 200 marks, 100 questions వస్తాయి, 200 marks. ఏముంటాయి? ఒకటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ నుంచి మనం 25 నుంచి 30 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
రెండవది ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ 25 to 35 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మూడవది ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ నుండి మనకి 20 to 30 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ ఏరియా కానీ చూసినట్లయితే జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ. దీని నుంచి కూడా మనకు ఒక 20 to 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ ఏరియా ఏంటంటే మనకి అనదర్ ఇంపార్టెంట్ ఏరియా కరెంట్ అఫైర్స్. సమకాలీన అంశాలు. సివిల్ సర్వీసెస్లో మేజర్ ఏరియా ఇది. దీని నుంచి దగ్గరగా మనకి 50 to 60 క్వశ్చన్స్ వస్తాయి. మేజర్ ఏరియా. ఇందులోనే కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రధానంగా ఈ 6 ఏరియాస్ అనేవి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ భాగంలో ఉంటాయి. 200 మార్కులకు ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ 200 మార్కులకు ఎన్ని మార్కులు రావాలి? 200 మార్కులకు కానీ మనం చూసినట్లయితే 100 మార్క్స్ కానీ వచ్చినట్లయితే అవుట్ ఆఫ్ 200, if you get 100 marks, you can easily clear the preliminary exam. I'm just saying it is common for all. For example, this cutoff mark goes to only OC candidates. We have a separate reservation for all reserved candidates in civil services preliminary, SCs, STs and OBCs. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళ కేటగిరీలో కానీ తీసుకుంటే మనం ఒక్కొక్కరికి 5 మార్క్స్ చొప్పున తగ్గించుకుంటూ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీకి అనుకోండి 95, ఎస్సీకి అయితే 90, ఎస్టీకి అయితే 85, హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఒక 10 మార్క్స్ 10 to 15 మార్క్స్ దగ్గర 75 మార్క్స్ వరకు ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఇందులో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఓసీ వారు అయితే 6 times రాయొచ్చు. ఓబీసీ వారు అయితే 9 times రాయొచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే నో లిమిట్, వారికి నో లిమిట్. సో ఇలాంటి ప్రిలిమ్స్లో మనం కట్ ఆఫ్ కొని చూస్తే 100 మార్క్స్ అనుకుందాం. యావరేజ్ అందరికీ 100 మార్క్స్ అనుకుందాం. నెక్స్ట్ ప్రిలిమ్స్లో రెండవ పార్ట్లో మనం కానీ చూసినట్లయితే సీసెట్. ప్రిలిమ్స్లో రెండో పేపర్ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో ప్రధానంగా మనకి ఒక 3-4 ఏరియాలు ఉంటాయి. ఒకటి అరిథమెటిక్. దీన్ని మనం న్యూమరికల్ ఎబిలిటీ అని కూడా అంటాం. ఎబిలిటీ దీని నుంచి మనకి ఒక 20 క్వశ్చన్స్ రావచ్చు. 15 to 20 క్వశ్చన్స్. ఇది కూడా 200 మార్కులకి సీసెట్. కానీ 80 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్. 80 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్. అర్థమెటిక్ లేదా న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 మార్క్స్ రావచ్చు. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే రీజనింగ్. ఈ రీజనింగ్ నుంచి మనకి ఒక 25 to 35 క్వశ్చన్స్ రావచ్చు. ఇక మూడో ఏరియా ఏంటంటే ఈజీ సెట్లో రీడింగ్ కాంప్రహెన్షన్.
దీన్ని మనం ఇంగ్లీష్ ప్యాసేజెస్ అంటారు. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ నుండి ఒక 30 to 40 క్వశ్చన్స్ రావచ్చు. అంటే అరౌండ్గా ఇక్కడ ఒక 40 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 40 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్. కొన్ని సందర్భాల్లో ఇక్కడ 30, ఇక్కడ 50 రావచ్చు. రీజనింగ్ అథమెటిక్ 30 క్వశ్చన్స్ వస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ నుంచి 50 క్వశ్చన్స్ రావచ్చు. కాబట్టి ఈజీగా మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు. అయితే ఇందులో మనకి ఈ 200 మార్క్స్కి 35% మార్క్స్ రావడం, ఈ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఈ 200కి 35% రావడం వస్తే ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఇది కట్ ఆఫ్. దీంట్లో కూడా అగైన్ 35% ఓన్లీ ఫర్ ఓవర్సీస్. అగైన్ రిజర్వేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ అదర్ కేటగిరీ స్టూడెంట్స్, ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ అండ్ హ్యాండిక్యాప్స్. వాళ్ళకు కూడా కొంచెం తగ్గిస్తూ వస్తుంది. బట్ అరౌండ్ 35% వస్తే క్వాలిఫై అయితే జనరల్ స్టడీస్ మార్కుల ఆధారంగానే ప్రిలిమ్స్ చూస్తాం. ఇక్కడ క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1 జనరల్ స్టడీస్లో ఎన్ని మార్కులు వచ్చాయి తీసుకొని మీకు 1:13 రేషియోలో మెయిన్స్ తీయడం జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్లో మీకు ఒక పోస్ట్కి 13 మందిని మెయిన్స్ ఎగ్జామ్ తీయడం జరుగుతుంది. 13 మెంబర్స్. కాబట్టి ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సివిల్ సర్వీసెస్లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అన్నమాట. అందుకే దీన్ని కాస్త వ్యాస్ట్గా చదవాలి. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ప్రిలిమ్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవే సబ్జెక్ట్స్ మెయిన్స్లో కూడా ఉంటాయి. అందువలన ప్రిలిమ్స్ మనం బాగా ఎక్స్టెన్సివ్గా బాగా లోతుగా చదవటం వల్ల మెయిన్స్లో మనకి ఈజీ అవుతుంది. సేమ్ ఇదే హిస్టరీ, ఇదే ఎకానమీ, ఇదే పాలిటీ, ఇదే ఎస్ఎన్టీ, ఇదే కరెంట్ అఫైర్స్ మనకి మెయిన్స్లో ఉంటాయి. అందువల్ల మెయిన్స్ ఎగ్జామ్కు మనకి చాలా ఈజీ అవుతుంది. ఇక మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, మెయిన్స్లో మార్కులు ఏంటి అనేది చూద్దాం. ఇది ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామ్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ కానీ చూసినట్లయితే మెయిన్స్లో మనకి ప్రధానంగా చూస్తే జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2 అని 2 భాగాలు ఉంటాయి. అట్లా కాకుండా మనం మెయిన్స్లో పేపర్ వైజ్గా తీసుకున్నాం. పేపర్ వైజ్గా తీసుకున్నట్లయితే మెయిన్స్లో ఫస్ట్ పేపర్ ఏంటంటే జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే 250 మార్క్స్. ఇది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ టైప్లోనే ఉంటుంది. అంటే వ్యాస రూపంలోనే రాయాలి. ఇలా మనం చెప్పుకున్న ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటంటే అది మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు. కానీ మెయిన్స్లో కంప్లీట్గా మీరు డిస్క్రిప్టివ్ టైప్లో వ్యాస రూపంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి జనరల్ ఎస్సే 250 మార్క్స్. ఇక్కడ మనకి జనరల్ ఎస్సేలో మనకు చూసిన 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2. సెక్షన్ 1లో 4 ఎస్సేలు ఇస్తారు. ఒక్కటి రాయాలి. అవుట్ ఆఫ్ 4 యూ హ్యావ్ టు అటెంప్ట్ 1 essay in section 1. Section 2లో again given 4 essays, you have to attempt 1 essay. So finally you have to write 2 essays from each section. That is the important here. So ప్రతి సెక్షన్ నుంచి 1 రాయాలి, 2 రాయాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే 8 essays ఇచ్చి 1 రాయమంటారు. Out of 8 you have to write only 1 essay. Sometimes, some years. Sometimes given 2 essays, 2 sections, you have to attempt 2 essays. So general essay is very, very important. 250 marks. తర్వాత జనరల్ ఎస్సే తర్వాత నెక్స్ట్ కానీ చూసినట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ 1. ఇక్కడ జనరల్ ఎస్సే ఒక ఎగ్జామ్,
తర్వాత రెండవది జనరల్ స్టడీస్ అంటారు. ఈ జనరల్ స్టడీస్లో మళ్ళీ 4 పేపర్లు ఉంటాయి మెయిన్స్లో. జనరల్ స్టడీస్ పేపర్ 1 ఏంటంటే 250 మార్క్స్. ఇందులో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఒక భాగంగాను, భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఒక భాగంగాను, రెండవ భాగంలో మనం చూసినట్టు జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం, మూడవ భాగంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు అని ఉంటాయి. సో ఈ 3 పార్ట్లు కలిసి మెయిన్స్లో పేపర్ 1 కింద వస్తాయి. నెక్స్ట్ పేపర్ 2 జనరల్ స్టడీస్. ఇందులో ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, అండ్ సోషల్ ఇష్యూస్, భారత రాజకీయాలు, పరిపాలన అండ్ సామాజిక సమస్యలు అని ఉంటుంది. ఇది కూడా 250 మార్క్స్. నెక్స్ట్ కమ్ టు ది పేపర్ 3 జనరల్ స్టడీస్. పేపర్ 3 మెయిన్స్, ఓన్లీ మెయిన్స్, అన్ని డిస్క్రిప్టివ్ టైప్లో రాయాల్సి ఉంది. పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక చిన్న పార్ట్గా ఇంటర్నల్ సెక్యూరిటీస్, అంతర్గత భద్రత, ఇది 3వ పేపర్. సో ఇండియన్ ఎకానమీ అనేది ఇక్కడ మెయిన్. ఎస్ఎన్టీ ఇండియన్ ఎకానమీ, శాస్త్ర సాంకేతిక రంగాలు, భారత ఆర్థిక వ్యవస్థ, అంతర్గత భద్రత అనేది 3వ పేపర్. ఇది కమ్ టు ద 4th పేపర్ జనరల్ స్టడీస్. 4th పేపర్, పేపర్ 4 లేదా 4th పేపర్ ఏంటంటే ఇక్కడ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. నీతి, నైతికత, విలువలు అని 250 మార్క్స్. దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో క్వశ్చన్ ఇస్తారు కొన్ని. 150 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్క్స్కి కేస్ స్టడీస్ వస్తాయి. కేస్ స్టడీస్ ఫర్ 100 మార్క్స్. దిస్ ఈస్ ద 4th పేపర్. కాబట్టి 4 పేపర్లు మనకు కానీ చూసినట్టు 1000 మార్క్స్ ప్లస్ జనరల్ స్టడీస్ 1250. ఇక నెక్స్ట్ మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్. సివిల్ సర్వీసెస్లో ఎవరైనా సరే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది ఏ డిగ్రీలో చదివినప్పటికీ. అది మీరు ఇంజనీరింగ్ అవనండి, సాధారణ డిగ్రీ అవనండి, ఇంకేదైనా ఉంది. కాబట్టి ఇక్కడ ఆప్షనల్ ఏది ఎంచుకోవాలి, వాళ్ళ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ బట్టి, గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎడ్యుకేషన్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను పాపులర్ ఆప్షన్స్ ఏంటి, అవి ఎట్లా మనం తీసుకోవాలి అనేది. తెలుగు మీడియం రాసే వాళ్ళు మెయిన్గా ఏ సబ్జెక్టులు తీసుకోవాలి, ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం తీసుకోవాలి, కామన్గా ఇంగ్లీషు తెలుగు వాళ్ళు కలిసి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఇట్లా ఏదైనా ఒక ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 250 మార్క్స్, పేపర్ 2 250 మార్క్స్, మొత్తం 500 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు లిటరేచర్ తీసుకున్నారు అనుకోండి, పేపర్ 1 250 మార్క్స్కి, పేపర్ 2 250 మార్క్స్, మొత్తం 500 మార్క్స్ ఉంటుంది. సో ఈ 500 ప్లస్ 150 750. ఇది మెయిన్స్ ఎగ్జామ్కి 1750, 1750 మార్కులు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ తర్వాత 3వ స్టేజ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ ఒక 275 మార్క్స్ ఉంటుంది. మొత్తం
2025 మార్కులకి మీకు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు మనం మెయిన్స్లో ఇవి కాకుండా 2 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. ఈ కంపల్సరీ పేపర్స్లో ఈ జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇక్కడ 2 పేపర్లు ఉంటాయి. ఒకటి పేపర్ 1, పేపర్ 1 ఏంటంటే మదర్ టంగ్, మాతృభాషలో ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఉదాహరణ మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు ఉంటుంది పేపర్ 1, ఇది 300 మార్క్స్. అదేవిధంగా పేపర్ 2 ఇది జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 2 కంపల్సరీ, ఎవరికైనా 2. ఇది కూడా 300 మార్క్స్ ఉంటుంది. ఇందులో కూడా మీకు 35% మార్క్స్ రావాలి, వస్తే క్వాలిఫైడ్. ఈ ఈజీ 10th క్లాస్ లెవెల్లో ఉంటాయి కాబట్టి 35% మార్క్స్ వస్తాయి. రిజర్వేషన్ 30% మార్క్స్తో ఇది క్వాలిఫై అవుతుంది. ఈ 2 క్వాలిఫై అయితేనే మీ మెయిన్స్ 1750 మార్క్స్ ఉన్నటువంటి మెయిన్స్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్లో ఉన్న 4 పేపర్లు, జనరల్ ఎస్సీ 5వ పేపరు, తర్వాత ఆప్షన్లో ఉన్నటువంటి 2 పేపర్లు, 7 పేపర్లను ఎవాల్యుయేట్ చేస్తాం, కరెక్ట్ చేస్తాం. ఇట్లా ఏ ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా మీరు ఆ మెయిన్స్ మీకు పోయినట్టు. కాకపోతే ఈ 10th క్లాస్ బేస్లో ఉంటాయి కాబట్టి మీరు ఆ స్టాండర్డ్లో చదివితే సరిపోదు. కాబట్టి ఈ విధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి అది పెద్ద సమస్య ఏం కాదు. పేపర్ ఇంగ్లీషు, హిందీలో ఇస్తారు. ఫస్ట్ ఇంగ్లీష్లో ఇస్తారు, కింద హిందీలో ఇస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ ఉంది. మెయిన్స్కి వచ్చేసరికి సేమ్, మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీషు, హిందీలో ప్రింట్ అయి ఉంటాయి. ఆన్సర్ మాత్రం మనం తెలుగులో రాస్తే సరిపోతుంది. ఇక ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీకు కంపల్సరీ మీకు ఇంగ్లీష్లో కానీ లేదా తెలుగులో కానీ ఇంటర్వ్యూ చేయొచ్చు. బోర్డు మెంబర్స్ ఏంటంటే మీకు ఒక ట్రాన్స్లేటర్ని ఇస్తారు. దానికి అనుగుణంగా మీరు చెప్పేదాన్ని ట్రాన్స్లేటర్ మార్చి బోర్డు మెంబర్స్ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లోకి, హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. కాబట్టి ఇంటర్వ్యూ మీరు ఇంగ్లీష్లోనూ చేయొచ్చు, తెలుగులోనూ చేయొచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ మీకు నచ్చిన ఏ భాషలో అయినా సరే, స్క్రిప్ట్ ఉన్నటువంటి ఏ భాషలో అయినా సరే మీరు రాయొచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ కాబట్టి జస్ట్ బబ్లింగ్ ద బ్లాంక్స్ అన్నమాట. కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో 50% మార్క్స్ వస్తాయి. ఉదాహరణకు మెయిన్స్లో 2025 ఉంది. ఈ 2025కి 45% వచ్చినా మీకు జాబ్ వస్తుంది. 45%కి రిజర్వేషన్ ఉంటే ఐఏఎస్, ఐపీఎస్లో వచ్చే అవకాశం కూడా ఉంది. 50% టాపరే అవుతున్నాయి. 49-50% మార్కులు వస్తేనే టాపర్ అవుతున్నాయి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వాళ్ళకి 49-50% వస్తుంది. ఈ కింద చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి 45% మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి సర్వీస్ వస్తుంది. దేశంలో ఒకే ఒక ఎగ్జామ్ 50% తక్కువ మార్కులు వచ్చిన అత్యంత జాబ్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలో అయితే 45% లోపు మార్క్స్ వచ్చినా కానీ ఐఏఎస్, ఐపీఎస్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సివిల్ సర్వీసెస్లో పోస్టులు కూడా జోనల్ వైజ్ కాబట్టి మీరు తెలుగు మీడియంలో రాసిన జోనల్ ఏదైనా మన సౌత్ జోన్లోనే మనకి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ జోన్లోనే మనకి పోస్టింగ్ ఇస్తారు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులోనే, తెలుగు రాష్ట్రాల్లోనే మ్యాక్సిమం మీకు ఇక్కడే పోస్టింగ్ ఇవ్వడానికి మంచి ర్యాంక్స్ వస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మీరు ఏ భాషలో అయినా రాయొచ్చు. అద్భుతమైనటువంటి ఎగ్జామ్. ఇలాంటి లొసుగులు, ఇలాంటి పైరవీలు లేకుండా పర్ఫెక్ట్గా జరిగే ఒకే ఒక ఎగ్జామ్ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని చెప్పచ్చు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పటికీ ఈ ఎగ్జామ్పై ఎలాంటి అపోహలు కానీ, ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ, ఇలాంటి ఏ రూమర్స్ లేకుండా జరిగిన ఒకే ఒక ఎగ్జామ్ సివిల్ సర్వీసెస్ కాబట్టి ఒక ప్లాన్గా జరిగితే మనం సివిల్ సర్వీసెస్కి సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ క్లాస్లో, వీడియో మీన్స్ నెక్స్ట్ క్లాస్లో మనం సివిల్ సర్వీసెస్లో ఎకానమీ ఏంటి, ఎకానమీ ఇంపార్టెన్స్ ఏంటి, దగ్గర ఎకానమీ 1000 మార్క్స్ పైన ఎకానమీ ఉంది. ఎకానమీ అంటేనే సివిల్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ అంటే ఎకానమీ అన్నట్లుగా ఉంది. కాబట్టి
మనం ఒక్కొక్క సబ్జెక్ట్ ప్లాన్ సబ్జెక్ట్ వైజ్గా మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటూ వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.